సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ వాకర్స్ ని కలిసి వారితో మాటామంతి కలిపి బీజేపీకి ఓటు వేయాలని మద్దతు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, ఈరోజు సంతలో ₹10 లావాదేవీలను కూడా డిజిటల్ లావాదేవీలు యూపీఐ ద్వారా జరుపుతున్నారని, అది కేవలం మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సాంకేతికమని తెలిపారు. నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా అందరికీ అందుబాటులో తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని, మోడీ ఒకసారి చెప్తే అది జరిగి తీరుతుందని ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోడీని అభినందిస్తూ మోడీ అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారని, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ రాబోవు రోజుల్లో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని, కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి మోడీని మూడోసారి ప్రధానిగా చూడాలని మద్దతు కోరారు. మీరు ఎంతకు వస్తారు కదా దూరం రోజులు జాగ్రత్త మీరు ఎంతకు వస్తారు నరేంద్ర మోడీ గారు అందించినటువంటి ప్రతి ప్రతిఫలం అక్కడ కనబడతా ఉంది. మార్కెట్లలో నగదు చెల్లింపుల్ని బంద్ చేసి పెట్టినటువంటి పేటీఎంల దగ్గర నుంచి మొదలుకుంటే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విప్లవం అని చెప్పి పల్లె పల్లెలో ఉన్నటువంటి రైతన్నలు కూడా నినదిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతోటి, యోగా ఆసనాలు చేసేటువంటి యోగా అసోసియేషన్స్ తోటి, అదే రకంగా రైతన్నలతో కలిసినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి స్పందన, ఈ తప్పకుండా మోడీ గారిని గెలిపిస్తాం. ఇది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట. చదువుకున్నటువంటి యువకుల దగ్గర నుంచి మొదలుకుంటే రైతన్న, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, బిడ్డ ఈ మూడోసారి ఈ కూడా తప్పకుండా మోడీనే గెలిపిస్తామని. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓరో లేక కొంతమంది కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో డబ్బు సంచులతోటి తెలంగాణ సమాజాన్ని మళ్ళొకసారి మాయ చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఎక్కడ కూడా
ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. పైసలు ఇస్తే తీసుకుంటాం బిడ్డ మాయే, ఓటు మాత్రం మోడీ గారికి ఇస్తామనేంత క్లారిటీగా సమాజం అంతా కనబడతా ఉంది. పటాన్చెరు నుంచి చిన్న కోడూరు దాకా, ఎల్కేజీ నుంచి మొదలుకుంటే ఎక్కడి దాకా పోయినా, ఏ పీజీ కాలేజ్ దాకా పోయినా కానీ అక్కడున్న పేరెంట్స్ కానీ అసోసియేషన్స్ కానీ అన్నీ ముక్త కంఠంతో నినదిస్తున్నటువంటి మాట, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆయన అయితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఉదయం 5:30 నుంచి గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నా విజయాన్ని నిశ్చయం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ఈ దేశ రైతాంగాన్ని నరేంద్ర మోడీ గారిని బలపరచాల్సిందిగా అప్పీల్ చేస్తాం. 4 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అవినీతికి పర్యాయపదంగా కాంగ్రెస్ మారితే, అభివృద్ధికి పర్యాయపదంగా నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలన కనబడతా ఉంది. నేను కూడా వారు అడిగినటువంటి మాటకి ప్రజలకు చేయాల్సి అనుకుంటున్నటువంటి విజ్ఞప్తి, 2004 నుంచి 2014 దాకా దేశం ఎట్లుంది, అప్పుడు మన ప్రధాని ఎవరు అంటే ఎక్కడున్నారని వెతుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు మన దేశ ప్రధాని ఎక్కడున్నాడు అని అడిగి అందరు దేశ అధ్యక్షుల నుంచి ఫోటో దిగే స్థితికి మన దేశాన్ని గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని కాంగ్రెస్ మాటల్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి దీదీ చెప్పింది, మొత్తం దేశంలో కాంగ్రెస్కు 40 రావని చెప్పి మీకు 2 సీట్లు ఇస్తా అన్నది. 42 సీట్లు ఉన్న వెస్ట్ బెంగాల్లో 2 సీట్లు ఇస్తా, ఇష్టం ఉంటే ఉండూరు, కష్టం ఉంటే పోనీ అన్నది. దేశం మొత్తంలో 40 గెలవని కాంగ్రెస్కి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వేయాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ పొరపాటునో గ్రహపాటునో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తప్ప ఏదో ప్రజలు ఏరికోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాదు. వచ్చిన 4 నెలలకే ఎందుకు తెచ్చుకున్నావా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ని ప్రజలు మరొకసారి నమ్మేటువంటి పరిస్థితి లేదనేది నా విశ్వాసం. నగదు రహిత లావాదేవీల కోసం దేశం డిజిటల్ ఇండియా వైపు పరిగెడుతుంది అని చెప్పడానికి సాక్ష్యం ఈరోజు మార్కెట్లో అల్లం వెల్లిపాయ అమ్ముకునేటువంటి చిన్న వ్యాపారస్తులు కూడా ఏటీఎంలను వాడుతూ నగదు రహిత సమాజ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి ఆశయ సాధన వైపు అడుగులేస్తున్నారు. నేను రైతన్నల్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ కులం ఆ మతం అని ఏది తేడా లేకుండా అందరూ కూడా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పినా ఈ దేశ భవిష్యత్తు కోసం చెప్తారని విశ్వసించి ఆ దిశగా ముందుకు పోతా ఉన్నారు. అదే నరేంద్రుడి బ్రాండ్, నరేంద్రుడు ప్రపంచానికి ఇచ్చినటువంటి భారతీయుల గుర్తింపు. కాబట్టి మోడీ గారు ఒకసారి చెప్తే గ్యారంటీగా జరుగుతుంది. ఈసారి 3వ సారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్యారంటీగా 400 ఎంపీలను గెలిపించి పంపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ పరిధిలోపల ఉన్న చిన్న సన్నకారు రైతుల్ని కలిసిన సందర్భంగా వారు చెప్పిన మాట, తప్పకుండా బిడ్డ ఈ తాప మోడీ గారిని 3వ సారి గెలిపిస్తామన్నటువంటి మాట చెప్పినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీరు విన్నది భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతారు. 3 బిల్లు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ముస్లింల కోసం కాదా? ఎందుకు ముస్లింలు మాకు వ్యతిరేకమైన ముద్ర ఎందుకు వేస్తారు? ముస్లింలు భారతీయులు కాదా? ఈ దేశంలో ఉండలేరా? కాబట్టి మీడియా కూడా అట్లాంటి పొరపచ్చాలు తీసుకురాకండి. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో మా ముస్లిం సోదరులు కూడా మాతో పాటు కలిసి ముందుకు సాగి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటా ఉన్నాం. 1, 2 విచ్ఛిన్నకర సంస్థలు ఎప్పటికీ ఉంటాయి. వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది భారత ప్రభుత్వానికి తెలుసు. థ్యాంక్ యూ.